వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏంటంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ సొల్యూషన్ అనమాట. అయితే వీళ్ళపైన ఉన్న ఆరోపణలు కానీ లేదంటే వాళ్ళపైన ఉన్న రూమర్స్ కానీ ఇటువంటివన్నీ నిజమా కాదా? ఎందుకంటే దాదాపు ఒక వీడియోని పట్టుకుని మనం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఏంటంటే తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా వాటి గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ సైడ్ ఎలా ఉంది, ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది విషయాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అనేది మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో దాని గురించి ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రైట్, ఇక్కడ మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. అయితే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్నాను, ఎలిగేషన్స్ అంటారు, అవి వచ్చినవి ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు, ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు 1 మంత్ నుంచేమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాలా, అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు, చూపించలేదు. అండ్ మేము అడిగాం, మీరు చెప్పండి మీకు ఎలా తీసుకున్నారు దాన్ని? మీరు అలా జరిగింది. సో ట్రూ. ఇప్పుడు వరకు మన పైన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నది లేదు, లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు. సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము, ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్గా వచ్చాను. మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే, మీరు రాండి కెమెరాతో డైరెక్ట్గా రాండి, మా సర్టిఫికేట్స్ చూడండి, మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం అనమాట. సో అంటే మీరు వచ్చారు, మీకు కూడా మేము అంతా చూపిస్తాం. సర్టిఫికేట్స్ అని అన్నారు, మా సర్టిఫికేట్స్ అని మేము మా వాల్స్కి మేము అటాచ్ చేయడం అనేది జరిగింది. మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది, డాక్టర్స్ ఉంటారు లోపల. యూ కెన్ టాక్ టు ఎవ్రీవన్. డెఫినెట్గా. అంటే ఈ లోపు మేము వస్తున్నాం అని చెప్పని మీకు జస్ట్ మేము అడిగాము, సార్ ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము, సరే ఓకే అని చెప్పని అన్నారు. ఈ లోపు ఏమన్నా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదండి, మేము అందుకనే ఏ ఛానల్ అయినా కూడా మాకేం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళండి అనే చెప్తున్నాం. సో వీఆర్ దాట్ ఓపెన్. ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా మీరు డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని. ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చారు, ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి, ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్, అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి. ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా అక్కడనే ఉంటారు, ఏ టైంలో వెళ్ళొచ్చు. రైట్ సార్, మీరు అన్న చాలా బాగుంది, వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షిత గారు కానీ కార్తిక్ గారు కానీ ఉండరు కదా? ఉండరుగా. ఎందుకని అంటున్నానంటే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగించారు. మీడియాలో కూడా ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అందుకని నేను అంటున్నాను. సో అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. సో ఆవిడ మా క్లయింటే డెఫినెట్గా. సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్లో మాట్లాడడం అనేది జరిగింది. మాకు ఎవ్రీ రూమ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఆ క్లయింట్ ఏమన్నారు, అక్కడ అసలు డాక్టర్సే లేరు, నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు. నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను, ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి. ఆ డాక్టర్ సర్టిఫికేట్ నేను మీకు చూపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు. కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తాం. అసలు మీరు డెర్మటాలజిస్టా కాదా, డాక్టరా కాదా, చేసింది అదే క్లయింట్ నాతోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారనమాట క్లినిక్ కి. ఇట్లా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి, అవి మీరు డిలీట్ చేయించండి అని. అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం, వేరే పేజెస్ వాళ్ళు చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి ఇట్లా మాట్లాడారు, మేము కాదు మీరు ఫేక్ గా మాట్లాడారని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మనకు ఇది కాదు కదా. అండ్ అదే క్లయింట్ నేను క్వశ్చన్ చేశాను అనమాట, అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు, అది ఫేక్ ఎలిగేషన్ కాదా అండి, మీరు ఎలా చెప్పారు, మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు. ఒక్క నిమిషం చూడండి. అంటే ఆమె కూడా డెర్మటాలజిస్టేనా, క్లయింట్ కూడా కాదు.
అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, ఆవిడ తప్పేం లేదు, తనని డెఫినెట్లీ మిస్గైడ్ చేశారు వీళ్ళు. మీకు ఏదో చెప్పుంటారు డెఫినెట్లీ, పిలిపించి కూర్చోబెట్టి లేకపోతే మీకు ఇది చేస్తాము అని. ఇది వినండి. అండ్ ఈ రికార్డింగ్ కూడా వన్ సెకండ్ తన పర్మిషన్ తోటే పెడుతున్నాం, ఎందుకంటే ఈ రికార్డింగ్ లో తను అనింది మీరు కావాలంటే ఇది ఎక్కడన్నా చెప్పండి నాకు ప్రాబ్లం లేదు అని. తను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు. మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలాగా? ఇది వినండి. ఇదేనండి. ఒక్కటి ఏంటంటే లేదు అంతే, అదే మీరు మీడియాలో అక్కడ ఉన్నది డాక్టర్లే కాదని మీరు ఎలా చెప్పారు సరస్వతి గారు? నేను ఎవ్రీ సెకండ్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉంటాయి ఫీల్ వేసినప్పుడు, ఓకేనా. నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇది మీరు మీడియాలో చెప్పినా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఫస్ట్ టైం టీచర్ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అండ్ ఎవ్రీ సెకండ్ కి నాకు మీ అంత నాలెడ్జ్ అసలు లేదు. శాస్త్రం మీద తర్వాత మళ్ళీ కాదు, మీరు డాక్టర్స్ ట్రీట్ చేశారా లేదా? మీకు చేసిన సెషన్ డాక్టర్సా కాదా? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు డర్మటాలజిస్ట్ అని నాకు చెప్పే లోపల తీసుకోలేదు. నా తర్వాత వాళ్ళు సర్టిఫైడ్ నేను అయితే చూడలేదు కదా. కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ ఇలానే మీరు వాళ్ళు చెప్పలేదు అని. ఓకే రైట్. కాదండి కార్తిక్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా, నాకు అంటే కళ్ళు మూసుకొని ఉన్నాను లోపల నాకు తెలియదు అని చెప్పని అంటుంది. ఓకే, ఆమె పాయింట్ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి మీడియాలో మాట్లాడిపించారు, అంతవరకు బాగుంది. ఏ రోజైనా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అందరికీ తెలుసు, ఈవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ మీద ఎలిగేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడడం జరిగిందా? లేదండి, అస్సలు. మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, లేదంటే మీ దగ్గర ఎందుకు డాక్టర్స్ లేరు, మీ దగ్గర ఎందుకని డెర్మటాలజిస్టులు లేరు, అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పినట్టుగా ఆమె ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొచ్చు. అలా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టుగా మేము ఇప్పుడు మీడియా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు అన్నారు. అలాగే ఒక కామన్ సిటిజన్ లాగా తను వచ్చి మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పి అడిగే అన్ని రాకముందు ఆవిడ ఒకరి ద్వారా మాకు ఒక వాయిస్ క్లిప్ పంపించాడు సార్. ఓకే, అంటే హెచ్కే పైన ఇలాంటి ఎలిగేషన్స్ నాకు కూడా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నాకు కొంతమంది ద్వారా, వాళ్ళని ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని అన్నారు. నాకు అది వినంగానే ఎవరు చెప్పారు ఏంటి నాకు అర్థమైపోయింది. నేను అన్నాను, సార్ మా దగ్గరికి ఎప్పుడైనా మమ్మల్ని దగ్గరికి రామని చెప్పండి. సేమ్ ఇదే మాట చెప్పాను, వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి అండ్ మా వర్జన్ వినమని చెప్పండి, అవన్నీ ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్, ఒకసారి మా ఇది వినమని చెప్పండి అని చెప్తే వింటామని అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చొని మీడియా ముందు కూర్చొని ఇచ్చేసారనమాట. ఓకే, సో మా వర్జన్ కూడా వినలేదు ఎవరు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకని తెలిసి అందుకని మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మా ఇది రాకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. అండ్ మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండొచ్చు, గతంలో ఏమైంది, 2022లో ఏమైంది, 23లో ఏమైంది అని చెప్పి తీస్తున్నారు. అంటే మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీకు తెలుసు, అయినా కూడా ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. రైట్. హర్షిత గారు, మీకు అంటే చాలా మంది వరకు ఏంటంటే మీరు ఎట్లా అంటే హెచ్కేగా చాలా వరకు చాలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.